నమస్తే, వెల్కమ్ టు లోకల్ న్యూస్. నేను తులసి ముదిరాజ్. బీఆర్ఎస్ పార్టీ ప్రచారంతో అబ్బాపూర్ గ్రామం దద్దరిల్లింది. కాంగ్రెస్ అభ్యర్థి సుదర్శన్ రెడ్డి, బీజేపీ అభ్యర్థి మోహన్ రెడ్డి ఖబర్దార్, ఏ మొహం పెట్టుకుని అబ్బాపూర్ గ్రామానికి వస్తున్నారంటూ నిప్పులు చెరిగారు సొసైటీ చైర్మన్ నేలకంటి అబ్బన్న. నవీపేట్ మండలం అబ్బాపూర్ గ్రామం బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల ప్రచారంతో దద్దరిల్లింది. గ్రామ సర్పంచ్ శ్రీనివాస్, ఎంపీటీసీ సాయిలు, బీఆర్ఎస్ గ్రామ అధ్యక్షులు ఇంగోలి సాయిలు, యువజన నాయకులు కళ్యాణ్ తో కలిసి నవీపేట్ సొసైటీ చైర్మన్ నేలకంటి అబ్బన్న విస్తృత ప్రచారం నిర్వహించారు. ప్రచార కార్యక్రమంలో భాగంగా మహిళలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈ సందర్భంగా అబ్బన్న మాట్లాడుతూ బోధన్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి సుదర్శన్ రెడ్డిపై నిప్పులు చెరిగారు. సిరన్పల్లి సొంత గ్రామం కోసం తమ గ్రామంలో 200 ఎకరాల భూమి లాక్కుని అబ్బాపూర్ రైతులను పేదరికంలోకి నెట్టింది సుదర్శన్ రెడ్డి అని మండిపడ్డారు. మోహన్ రెడ్డి బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు గ్రామస్తులు సంఘ భవనం కోసం వెళితే తప్పించుకుని తిరిగి ఏ మొహం పెట్టుకుని అబ్బాపూర్ గ్రామానికి వచ్చాడని మండిపడ్డారు. సుదర్శన్ రెడ్డి, మోహన్ రెడ్డి ఖబర్దార్, మళ్లీ మూడోసారి గెలిచేది షకీల్ అన్నారు. సుదర్శన్ రెడ్డి తన స్వంత గ్రామ ప్రయోజనాల కోసం అబ్బాపూర్లో 200 ఎకరాలను రైతులకు కాకుండా చేశారని అన్నారు. 9 ఏళ్లలో తమ గ్రామం ఎంతో అభివృద్ధి చెందింది అని, కోట్లాది రూపాయలతో ఎమ్మెల్సీ కవిత, ఎమ్మెల్యే షకీల్ అబ్బాపూర్ గ్రామాన్ని అభివృద్ధి చేశారని అన్నారు. అనంతరం గ్రామ సర్పంచ్, ఎంపీటీసీ అధ్యక్షులు మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ అందిస్తున్న పథకాలను ప్రజలు గుర్తుంచుకోవాలని, మూడోసారి ఎమ్మెల్యేగా షకీల్, ముఖ్యమంత్రిగా కేసీఆర్ గెలవగానే ప్రజా సమస్యల కృషికి సహాయపడతామని అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అందరు ఏరియాలో మినిస్టర్ వచ్చి మనకు ఏం డెవలప్మెంట్ చేస్తాడు, ఏం చేస్తాడని అందరూ ఇక్కడ మా ఊరు గ్రామ ప్రజలు ఎదురు చూసిండు. మన సుదర్శన్ రెడ్డి ఏం చేసిండు? ఆయన స్వార్థం కోసము, ఆయన సొంత ఊరు సిరినాపల్లి కోసము కెనాల్ నీళ్ళు వస్తలేరు అని మన అబ్బాపూర్ ఉన్న 200 ఎకరాలు మన ఇక్కడ ఉన్న రైతులకు ఒక గుంట లేకుండా వేసిండు. మనం అప్పుడు ధర్నా సభ వేసినాము. సుదర్శన్ రెడ్డి ఇక్కడ చేయమన్నాడు, మీరు వేసి వేయండి, లేకుంటే లేదు, మీ ఊరితో మన సంబంధం లేదు అన్నాడు. కాబట్టి మీరందరూ సుదర్శన్ రెడ్డికి బుద్ధి చెప్పాలి అంటే మనం అందరం కారు గుర్తుకు వెయ్యాలి. ఈ రోజు 200 ఎకరాలని గుంట లేకుండా వేసి ఇవాళ ఎర్రకుంట రిజర్వ్ ఏర్పాటు చేసిండు. ఆ రిజర్వ్ వల్ల మనకు ఏమైనా ఉపయోగం ఉందా? ఒక్క ఉపయోగం లేదు. ఎందుకంటే అది అభంగపట్నంకు ఉపయోగం లేదు, అబ్బాపూర్కు ఉపయోగం లేదు. ఆయన సొంత ఊరు కోసము ఇక్కడ మన అబ్బాపూర్ గ్రామంలో ఉన్న 200 ఎకరాలకు ఇలా బలి వేసి ఇలా గుంట లేకుండా వేసింది. ఒక రైతు నార్మల్గా డెత్ అయితే 5 లక్షల బీమా వస్తుంది. కానీ అబ్బాపురంలో గుంట లేకుండా వేయడం వల్ల ఎవరైనా నార్మల్గా చనిపోతే ఒక 5 లక్షల బీమా లేకుండా వేసిండు. రైతు బంధు లేకుండా వేసిండు. అసంటి నాయకుడికి ఊర్లో కలిసి మనం బుద్ధి చెప్పాలా. సుదర్శన్ రెడ్డి ఖబర్దారు, బిడ్డ మీ స్వార్థం కోసం మమ్మల్ని మా ఊరిని గుంట లేకుండా వేశారు. ఇవాళ మా రైతులు ఎంతో గోసపడుతున్నారు. ఇవాళ కంట్రోల్ బియ్యం మీద ఆధారపడే పరిస్థితి వచ్చింది. ఇవాళ కేసీఆర్ గారు సన్న బియ్యం ఇస్తా, మీరు ధైర్యపడకండి, అధైర్యపడకండి, నేను ఉంటానని ఇవాళ అందరికీ 2000 పింఛను, వికలాంగులకు 4000 పింఛను ఇస్తున్నారు. అలాగే ఇవాళ మన టీఆర్ఎస్ గెలిచిన తర్వాత మనకు 2000 నుంచి 5000 పింఛను వస్తుంది, వికలాంగులకు 6000 పింఛను వస్తుంది, రైతు బంధు 16,000 వస్తుంది. కాబట్టి మీరందరూ గమనించాలా. ఇవాళ సుదర్శన్ రెడ్డి కానీ ఇలా బీజేపీలు కానీ వచ్చి మాటలు చెప్తారు. ఎవరి మాటలు నమ్మద్దు. మన ఈ విలేజ్కి సుదర్శన్ రెడ్డి ఉన్నప్పుడు గ్రామ పంచాయతీ కూడా లేకుండే. ఎందుకంటే గోలిపోయిందని వస్తే మీ ఊరు ఓట్లు వేస్తుంటా ఇవ్వకుంటాను. ఈ రోజు మన షకీల్ అన్న గారు, మన కవితక్క గారి ఆధ్వర్యంలో మనకు ఒక గ్రామ పంచాయతీ, ఒక 2 మహిళా బిల్డింగ్లు, ఒక అంగన్వాడీ బిల్డింగ్లు, ఒక గోవాను ఏర్పాటు చేస్తున్నాము. మనకు ఇవాళ 90% సీసీ రోడ్లు, డ్రైన్స్ ఏర్పాటు చేస్తున్నాము. ఇదంతా ఎవరి ద్వారా ఏంటంటే మన షకీల్ అన్న గారి ద్వారా. మన షకీల్ అన్నని అండగా ఉండాలి. 2 సార్లు మనం అబ్బాపూర్ గ్రామం నుంచి 2014లో 2018లో మనం మెజార్టీ ఇచ్చినాము. నైపేట్ మండల్లో ఎక్కువ ఎత్తు 3వ మనం షకీల్ అన్నకు మెజార్టీ ఇచ్చి ఫ్యాక్టరీ కొట్టాలి. షకీల్ అన్న మన ఫ్యాక్టరీ కొట్టాలా. ఈసారి మెజార్టీ ఇస్తే 3 సార్లు షకీల్ అన్నకు మెజార్టీ ఇచ్చినట్లుంటుంది. షకీల్ అన్న 3వ గెలుస్తాడు, మినిస్టర్షిప్ అవుతాడు. మినిస్టర్ అయిందంటే మన అబ్బాపురంలో ఏది అన్నా మేము మెజార్టీ ఇచ్చినాము, నాకు ఈ పని కావాలా, ఆ పని కావాలా, ఏది కావాలన్నదని మనకు ధైర్యంగా ఉంటాడు. అది ఉండాలి అంటే మనం అందరం కారు గుర్తుకు ఓటేయాలా. నేను మాటలు చెప్పి ఇవాళ సుదర్శన్ రెడ్డి కానీ ఇలా మోహన్ రెడ్డి కానీ చెప్తాడు. ఇలా మోహన్ రెడ్డి మన అబ్బాపూర్ వచ్చి మాట్లాడిండు.
చైర్మన్ ఉన్నాడు వారు. అయ్యా నువ్వు ఎర్రకుంట రిటర్న్ చేసినప్పుడు ఎందుకంటే టీఆర్ఎస్ లో ఉన్నావు మోహన్రెడ్డి గారు. మా గంగపుత్ర సంఘంలో నీకు ఎన్నోసార్లు చెప్పినాము. అదంగా పట్టణంలో గంగపుత్ర సంఘం చెరువు పంచాయతీలో ఉన్నది అన్నా మాట్లాడుంటే నువ్వు నీ స్వార్థం కోసము నీ రైతు మిల్ల కోసము నీ పార్టీలు వచ్చి నువ్వు దండ వేసుకున్నావు తప్పదని మా ఊర్లో ఏ రోజు ఒక పని వెళ్ళలేదు. నువ్వు ఓటని పెళ్లిన చూప నీకు డబ్బులు పెట్టి ముందు శాస్త్రం చేసుకోలేదు. ఇవాళ వచ్చి మా ఊరితో మా గురించి మాట్లాడతావా? ఫస్ట్ నీ ఆలోచన వెళ్ళు. నీ రోజు నీ ఊరికి ఏం చేస్తావని. ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీ 5 సంవత్సరాలు ఉన్నాయి. ఆ రోజు గంగాపుత్ర సంఘం వాడికి రాలేదా? మా గుండపుత్ర వాడికి రాలేదా? 100 సార్లు మీ దగ్గరికి వచ్చారు. ఇదే ఉన్నాయి ఇక్కడ సర్పంచ్ కానీ అక్కడ ఇంకా పెద్ద మంత్రులు కానీ అందరు రైతు అన్నా మేము మీ తార ఆధ్వర్యంలోకి వచ్చినాము. మాకు మా గుడిని సంస్కారం చేయాలంటే నువ్వు పట్టించుకోలేదు. ఈ వ్యక్తులు మాట్లాడుతున్నావు. మోహన్ రెడ్డి ఖబర్దారు బిడ్డ, నువ్వు మాట్లాడేటప్పుడు ఆలోచన చెయ్యి. నువ్వు పార్టీలో ఉండి ఏం చేస్తావు? ఇక్కడ ప్రజలకు కానీ నీళ్ళలో కానీ ఏం చేసుకున్నావు? ఇవాళ మీ ముందు నేను చైర్మన్ కానీ ఇక్కడ సాయిల్ ఎంపీటీసీ కానీ ఇక్కడ సర్పంచ్ కానీ 25 ఇల్లు డబ్బులు పెట్టి నీళ్ళు మా షెడ్యూలను మా బయటకు ఇచ్చింది. నిన్న 10 ఇచ్చింది. ఇవాళ గ్రామ పంచాయతీ 2 మహిళా బిల్డింగ్లు, అంగన్వాడీ బిల్డింగ్లు ఇవాళ మేము ఎస్సీ కమిటీ కూడా మా షెడ్యూలన్నా ఇచ్చింది. నువ్వు ఏం చేస్తావు? నువ్వు ఒక స్టేట్ సెక్రటరీ రైతు అసోసియేషన్ నువ్వు పట్టించుకునే నాలుగు లేదు. ఈ రోజు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు. అవన్నీ నాలుగు నీ ప్రచారం ఉందో నువ్వు చేసుకో. నేను మంది మీద గుడ్డ వాళ్ళ కార్యక్రమం చేసుకోదు. గ్రామ ప్రజలందరూ మాకు అండగా ఉన్నారు. టీఆర్ఎస్ అండగా ఉన్నారు. 2 సార్లు మెజార్టీచ్చారు. 3వ సార్లు మా గ్రామ ప్రజలు కారు గుర్తుకు ఓటేసి మా షెడ్యూలన్నీ అత్యధిక మెజార్టీని గెలిపించాలని ఇక్కడ ప్రజలకు నాకు అందరికీ పేరు పేరున కోరుతున్నాను. మీ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ఉన్నది. మన గ్రామానికి కూడా డబుల్ బెడ్రూమ్ కూడా వచ్చినాయి. ఏ విలేజ్ కూడా రాలేదు. మన తెలంగాణలోని మన నిజామాబాద్ మండలంలోని పూతంగాల్, జన్నపల్లి, అబ్బాపూర్ ఇదంతా కవితక్క మరియు శకిలన్న పుణ్యాన్ని మన గ్రామానికి కూడా 20 డబుల్ బెడ్రూమ్ కూడా మన అబ్బాపూర్ కూడా ఎంతో గ్రామపతిగా చెందినది. అందుకోసం మన కారు గుర్తుకు ఓటేసి మన గ్రామాన్ని మరి ఇంత డెవలప్ చేసుకోవాలని కోరుచున్నాను. మన అందరు కారు గుర్తుకు ఓటేయండి. జై తెలంగాణ, జై శకిలన్న. మనకు మంచి డబుల్ బెడ్రూమ్ కానీ ఎవి కానీ ప్రతి ఒక్కటి ఇస్తున్నాడు కనుక మనం అందరూ ఒక్కటై మన కారు గుర్తుకు ఓటేసి మన షకీలన్నని భారీ మెజారిటీగా గెలిపించుకోవాలని నేను అందరికీ చెబుతున్నాను. ఏది కావాలన్నా మన షకీలన్న దేనికి భయపడకుండా ప్రతి ఒక్కదానికి అన్నా నేను ఉంటా, మీకు మీరు ఏదడిగిన విలేజ్ లో పని చేయండి, చేపియండి, వాళ్ళందరికీ నేను ఉంటాను. మీరు రండి, అన్నాళ్ళ ప్రాబ్లమ్స్ ఏమున్నాయో చెప్పండి, నేను కంపల్సరీ మీకు ముందుండి పని నడిపిస్తాను, మీకు నేను ఇస్తాను అని చెప్పేసి మాట ఇచ్చింది కనుక ఇవాళ ఎవరో కాంగ్రెస్ వాడు బీజేపీ వాడు ఎవరో వచ్చి ఏదో కార్యకర్తలు చెప్తే నమ్మకండి. మీకు మేము విలేజ్ వల్ల మేము చెప్తున్నాము, మీకు 100% మీకు ఇలా పని కాలేదని చెప్పి గెలిచిన తర్వాత మా దగ్గరికి రండి, మేము నిలబడి పని చేయగలుగుతామని చెప్తున్నాను. ఈ అవకాశం ఉన్నందుకు ఈ కార్యకర్తలకు, ఈ సొసైటీ చైర్మన్ ఎమ్మెల్యే గారికి, సర్పంచ్ శ్రీ సారాయణ శ్రీనివాస్ గారికి, మన ఎంపీటీసీ గారికి, మాజీ ఎంపీటీసీ గారికి, గత 10 సంవత్సరాల నుంచి కూడా మనము చూస్తూ ఉన్నాము. మన తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మనం ఎలాంటి అభివృద్ధి జరిగిందనేది మన కళ్ళ ముందే ఉన్నది. ఎందుకంటే ఇంతకుముందు గత కాంగ్రెస్ నాయకులు కానీ ఇంకా టీడీపీ వాళ్ళు కానీ ఎంతో మంది మనకు ఇక్కడ ఎమ్మెల్యేగా ఉండడం జరిగింది. కానీ మన ఎమ్మెల్యే షకీల్ గారు వచ్చిన తర్వాత మనకు ఇక్కడ ఉన్నటువంటి మన విలేజ్కి సంబంధించినటువంటి ఎలాంటి పనులైనా కానీ ప్రతి ఒక్క దాంట్లో కూడా మనకి ఇక్కడ విలేజ్ చూస్తే అర్థమవుతా ఉంది. ప్రతి ఇంటికి సీసీ రోడ్డు, అదే డ్రైనేజ్ వ్యవస్థ కానీ, అలాగే పెన్షన్లు కానీ మనకు ప్రతి ఒక్కరి వస్తూ ఉన్నాయి. ఇంకా కొంతమందికి వస్తలేవు. ఎవరికి కొత్తగా పిఎఫ్ ఉన్న వాళ్ళకి కొంతమందికి వస్తలేవు. కాబట్టి వాళ్ళకు కూడా మన కేసీఆర్ గారు మొన్న మన నిజామాబాద్ సభలో చెప్పడం జరిగింది. ఎందుకంటే వాళ్ళ కటాఫ్ డేట్ ఉంది. అది కూడా ఎన్నికల సమయం దగ్గర పడుతున్న సమయంలో అభ్యర్థులు క్షేత్రస్థాయిలో విస్తృత ప్రచారం చేపట్టారు. నిజామాబాద్ నగరంలో బీఆర్ఎస్ అభ్యర్థి ఎమ్మెల్యే బిగాల పాదయాత్రగా ఇంటింటికి తిరిగి తనను గెలిపించాలని కోరారు.
ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. నగరంలోని 37, 38, 45వ డివిజన్లలో బీఆర్ఎస్ అభ్యర్థి బిగాల గణేష్ గుప్తా ప్రచారం చేపట్టారు. కాలనీకి వచ్చిన అభ్యర్థికి మహిళలు మంగళ హారతులతో స్వాగతం పలికారు. గులాబీ సైన్యం వెంట ఉండగా ఆయన ఇంటింటి ప్రచారం చేశారు. వృద్ధులు మహిళల వద్దకు వెళ్లి బీఆర్ఎస్ చేపట్టే సంక్షేమ అభివృద్ధి గురించి వివరించారు. 2 పర్యాయాలు గెలిపించిన ప్రజలకు రుణపడి ఉంటానని పేర్కొన్నారు. మూడోసారి తిరిగి గెలిపిస్తే మరింత అభివృద్ధి జరుపుతానని హామీ ఇచ్చారు. గతంలో ఈ ప్రాంతం ఆదరణకు నోచుకోలేక కుంటుపడిన విషయాన్ని గుర్తు చేశారు. 9 సంవత్సరాల కాలంలో కాలనీలో కనీస మౌలిక సదుపాయాలు కల్పించడం జరిగిందని వివరించారు. మరోసారి అవకాశం కల్పిస్తే మరింత అభివృద్ధి పరుస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు. బిగాలకు స్థానికులు పూర్తి మద్దతు తెలుపుతున్నారు. రెట్టింపు ఉత్సాహంతో అభ్యర్థి ప్రచారంలో అలుపు లేకుండా పాల్గొంటున్నారు. 37, 38 ప్రాంతాల్లో నేను పర్యటిస్తూ ఉన్నా. మరి అద్భుతమైనటువంటి మాకు రెస్పాన్స్ ఉంది. ఇక్కడ నేను 2014 ఇక్కడ పర్యటించినప్పుడు మెటల్ రోడ్లు కానీ కనిపించడం లేదు. మరి అభివృద్ధికి ఇంతకంటే పెద్ద ఉదాహరణ ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. చాలా సంతోషంగా ఉంది, చాలా సంతృప్తిగా ఉంది. అక్కడక్కడ మిగిలిపోయినటువంటి రోడ్లు ఏవైనా ఉంటే మళ్ళీ ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ₹1 కావచ్చు, కేటీఆర్ గారు ఇచ్చినటువంటి ₹1 కావచ్చు, అన్ని రోడ్లు పూర్తవుతాయని చెప్పేసి మా స్థానిక కార్పొరేటర్లు నాయకులు మా దృష్టికి తీసుకొచ్చి చెప్తున్నారు. మరి చాలా సంతోషంగా ఉంది. నిజామాబాద్ నగరాన్ని కేవలం ప్రధాన రోడ్లే కాకుండా ప్రతి గల్లీలో కూడా బీటీ రోడ్లు, సీసీ రోడ్లు, సీసీ డ్రైనేజ్లు చేసినటువంటి విషయాన్ని మా దృష్టికి తీసుకొస్తూ స్వచ్ఛందంగా మంగళారతులు ఇవ్వడం కానీ, తిలకం దిద్దడం కానీ, మాకు ఆశీర్వచనం ఇవ్వడం కానీ, పూలు జల్లడం, శాల్వాలు కప్పడం, ఇలాంటి స్వాగతాలతో మా సోదరిమణులు పెద్ద ఎత్తున వస్తున్నారు. మరి అడుగడుగునా ప్రతి ఇంటికి పోయినా కూడా మా ఇంట్లో కళ్యాణ లక్ష్మి వచ్చిందని, మా ఇంట్లో పెన్షన్ వస్తూ ఉంది, మా ఓటు తప్పకుండా కారుకే వేస్తాం, కేసీఆర్నే తిరిగి ముఖ్యమంత్రిని చేస్తాం, మిమ్మల్ని తిరిగి ఎమ్మెల్యేగా గెలిపిస్తామని చెప్తున్నారు. మరి హ్యాట్రిక్ విజయం తప్పకుండా మేము సాధిస్తామని చెప్పేసి మాకు నమ్మకం ఉంది. తప్పకుండా మరి ప్రజల ఆశీర్వాదం మా వెంబడే ఉండాలని చెప్పేసి కూడా కోరుకుంటున్నాం. జై హింద్, జై తెలంగాణ. బోధిన్ ఎమ్మెల్యే షకీల్ అమీర్ కు మద్దతుగా ఎడపల్లి ఎంపీపీ శ్రీనివాస్ ఎన్నికల ప్రచారం జరిపారు. మండలంలో అనేక అభివృద్ధి పనులను చేయడం జరిగిందని ప్రజలకు వివరించారు. మరో అవకాశం కల్పిస్తే మరింత అభివృద్ధి చెందుతుందని ఎంపీపీ శ్రీనివాస్ ప్రజలకు వివరించారు. అభివృద్ధి సంక్షేమానికి దిశానిర్దేశకుడు ఎమ్మెల్యే షకీల్ అని ఎడపల్లి ఎంపీపీ శ్రీనివాస్ తెలిపారు. బోధన్ ఎమ్మెల్యే షకీల్ విజయం కోసం ఎంపీపీ శ్రీనివాస్ మండలంలో విస్తృత ప్రచారం చేపట్టారు. వెనుకబడ్డ ఎడపల్లి మండలంను అన్ని రంగాలలో అభివృద్ధి పరిచేందుకు ఎమ్మెల్యే షకీల్ ఎంతో మేలు చేశారని ప్రజలకు వివరించారు. ఇంటింటికి తిరుగుతూ బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే చేపట్టే పథకాల గురించి వివరించారు. మన కోసం మన మధ్యలో ఉండి పనిచేస్తున్న నాయకుడికి పట్టం కట్టాలని ఎంపీపీ శ్రీనివాస్ కోరారు. ఎంపీపీతో పాటు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కోట్లాది రూపాయల నిధులు తీసుకొచ్చి ఈరోజు అభివృద్ధి చేయడం జరిగింది. అంతేకాదు స్కూల్ బిల్డింగ్ అయితేనేమి 40 లక్షల పైన ఖర్చు పెట్టి ఈరోజు 3 స్కూళ్ళకు కూడా మేము ఖర్చు పెట్టి డెవలప్మెంట్ చేయడం జరిగింది. 50 లక్షలతోటి గోదాం ఏర్పాటు చేయడం జరిగింది. 60 లక్షలతోటి ఈరోజు ఈ గ్రామంలో సీసీ రోడ్లు ఏర్పాటు చేయడం జరిగింది. అంగన్వాడీ బిల్డింగ్ అయితేనేమి, ఈ పంచాయతీ బిల్డింగ్ అయితేనేమి, గ్రామ పంచాయతీ బిల్డింగ్ అయితేనేమి, ఈ విధంగా చెప్పుకుంటా పోతే ఎన్నో కోట్ల రూపాయలు ఈరోజు నిధులు తీసుకురావడం జరిగింది. ఎడిపల్లి నుండి కుర్నాపల్లి వరకు తార్ రోడ్డు కూడా వేయించుకోవడం జరిగింది. ఈ విధంగా చూస్తూ ఉంటే ఏ ప్రభుత్వం చేయని విధంగా ఈ తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత షకీలన్న గారు ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఈ మంగళపాడు గ్రామాన్ని అభివృద్ధి చేయడం జరిగింది. కాబట్టి మేమందరము మా ఇంటింటికి పథకాలు వస్తున్నాయి. ప్రతి ఒక్కరికి కూడా మాకు సంక్షేమ పథకాలు అందిస్తున్నారు. మా గ్రామం నుండి కనీసం 6-7 కిలోమీటర్ల దూరంలో మా షకీలన్న ఇల్లున్నది. మేము ఎవరు పోయినా కూడా మాతో ఆప్యాయంగా మాట్లాడి మన పక్కన కూర్చొని మాట్లాడతాడు. కాబట్టి మా మంగళపాడు గ్రామస్తులందరం కూడా మేము షకీలన్నకు ఓటేస్తామని చెప్పడం జరుగుతుంది. అంతేకాదు సుదర్శన్ రెడ్డి ఎక్కడ ఉంటాడో తెలియదు, ఎప్పుడు వస్తాడో తెలియదు, హైదరాబాద్లో ఉంటాడో తెలియదు. ఈ గ్రామస్తులకు ఎక్కువ 90% మందికి కూడా షకీలన్న ఇల్లు తెలుసు, కానీ సుదర్శన్ రెడ్డి ఇల్లు తెలియదని గ్రామస్తులు అందరూ చెప్పడం జరుగుతూ ఉంది. సుదర్శన్ రెడ్డి ఉన్న కాలంలో ఈ మంగళపాడు గ్రామంలో కానీ ఈ 46 కెనాల్ ద్వారా నీళ్ళు ఇవ్వని పాపన పోయిన రోజులు. మనకు ఈ గ్రామానికి మనం ఈ చెరువులు నింపుకోవటానికి 10 సంవత్సరాల క్రితం సుదర్శన్ రెడ్డి మినిస్టర్గా ఉన్నప్పుడు మనం కొట్లాడి అల్లిసాగర్ నీళ్ళు తీసుకొని వచ్చి ఈ మంగళపాటి గ్రామానికి గండి పెట్టుకొని నింపుకున్న రోజులు ఉన్నాయి. అలాగే ఈ చెరువులన్నీ ఈరోజు చూస్తే
10 సంవత్సరాల పాటు కూడా ప్రతి ఒక్క చెరువు కలకలలాడుతూ ఉన్నది, ప్రతి ఒక్క గుంట పండుతూ ఉన్నది, 2 పంటలు పండించుకోవడం జరుగుతూ ఉన్నది. ఈ విధంగా చూస్తే మేము ఎంతో అభివృద్ధి చెందినాం. కేవలం షకిలన్న ద్వారానే మా గ్రామాలు అభివృద్ధి చెందినాయి, మా బతుకులు మారినాయి. కాబట్టి ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు వస్తున్నాయి. కాబట్టి మేము షకిలన్నని ఓట్లేసి గెలిపించి మరొక్కసారి 1 లక్ష మెజార్టీ చూయిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మేము కాంగ్రెస్ వారికి కనీసం డిపాజిట్ రాని పరిస్థితి. ఎప్పుడు ఈరోజు మంగళపాట్ గ్రామంలో చరిత్ర తిరగరాస్తారు. కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్ లేకుండా చేసి బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుకే మూకుమ్మడిగా ఓట్లేస్తామని ప్రతి ఒక్కరూ తెలియపరుస్తున్నారు. ఇది స్వతంత్ర అభ్యర్థిగా రూరల్ నియోజకవర్గం నుండి రంగంలో ఉన్న తనను గెలిపించాలన్నారు. ఎమ్మెల్యే గెలిస్తే ప్రజల కోసం పని చేస్తానని చెప్పారు. నిజామాబాద్ రూరల్ స్వతంత్ర అభ్యర్థి చీమర్ల రాజేశ్వర్ సిరికొండ మండల కేంద్రంలో గడప గడపకు ప్రచారం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ విధి విధానాలకు వ్యతిరేకంగా నేను నామినేషన్ వేశానని కోరారు. అదేవిధంగా ప్రభుత్వం నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వడంలో విఫలమైందని చెప్పారు. రేషన్ కార్డు జారీ విషయంలో కూడా విఫలమైందని అన్నారు. రైతుల రుణమాఫీ విషయంలో కూడా ఆలస్యం జరిగిందని చెప్పారు. నిరుద్యోగులకు జీవన భృతి కూడా కల్పించడం లేదని ఈ సందర్భంగా గుర్తు చేశారు. వీటన్నింటికీ పోరాటం చేస్తానని, ఎలాగైనా ప్రజలు బీరువా గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ ప్రభుత్వం నిరుద్యోగులకు శాపంగా తయారైపోయింది. ఈరోజు చూస్తూ ఉంటే లక్షలాదిగా నిరుద్యోగులు ఉద్యోగం లేక రోడ్డున పడ్డారు. కేవలం 5,000కు 4,000కు షాపుల్లో మరి చేసిన ఇంకా బండ్లలో దోపుడు బండ్లను పెట్టుకొని మరి కాలం వెళ్ళదీసుకునే పరిస్థితి ఏర్పడ్డది. పీజీలు పిహెచ్డీ చేసిన వాళ్ళు కూడా ఇవాళ బట్టల షాపుల్లో ఇట్లా ఇటువంటి షాపుల్లో 5,000కు 6,000కు వేసి జీవితాన్ని వెళ్ళదీసుకుంటున్నారు. కాబట్టి ఈ నిరుద్యోగుల పార్టీ శాపంగా మారిన ఈ ప్రభుత్వాన్ని వ్యతిరేకంగా ఈ ప్రభుత్వాన్ని నిరసిస్తూ ఈ యొక్క ఎన్నికల్లో నేను ప్రధాన అంశంగా పోటీ చేయడం జరుగుతుంది. అలాగే ఒక 10 సంవత్సరాల నుంచి ఒక కొత్త రేషన్ కార్డు ఇచ్చిన పాపన పోలేదు. మామూలుగా పేదోడికి కావాల్సింది కూడు, గుడ్డ, నీడ. ఆ కూడు రేషన్ కార్డులో ఆఖరకు పుట్టిన పిల్లల పేర్లు కూడా ఈ వరకు ఎంటర్ చేసే పరిస్థితి కూడా లేకుండా పోయింది. పెన్షన్లు కూడా కొంతమందికి ఇచ్చి కొంతమందికి పెన్షన్లు వరకు ఇవ్వడం లేదు. పెన్షన్లలో ఏదో అదేవిధంగా నిరుద్యోగులకైతే నిరుద్యోగ వృద్ధి ఇస్తారని 2018 ఎలక్షన్లైనా ప్రకటించారు. ఇప్పటికీ ఎవరికైనా ఒక్కరికైనా ఇచ్చిండ్రా? మునుగోడులో దళిత బంధు అనే ఉప ఎన్నికల్లో దళిత బంధు అనే ఒక స్కీమ్ పెట్టిండ్రు. ఆ దళిత బంధు స్కీము ఎంతమందికి వచ్చింది? ఆ దళిత బంధు స్కీమ్లో ఎంతమంది ఎన్ని కుటుంబాలు బాగుపడ్డాయి? అన్ని బంధాలు పెడుతున్నారు. వాస్తవంగా రైతు బంధు, దళిత బంధు, బీసీ బంధు, ఆ బంధు, ఈ బంధు, అసలు ఈ ప్రభుత్వమే బంద్ అయితే ఇంకా మనకి ఎంతైనా బాగుంటుంది. ఆ ఉద్దేశంతోనే నేను ఈ స్వతంత్ర అభ్యర్థిగా ఏ పార్టీకి మద్దతు కాదు, నేను ఏ పార్టీకి వ్యతిరేకం కాదు, ఏ నాయకుడికి వ్యతిరేకం కాదు. ఒకటి ప్రభుత్వ విధి విధానాలకు మాత్రమే నేను ఒక వ్యతిరేకం. ఎందుకు అనంటే ఇప్పుడు స్పష్టంగా నేనే ఉన్నా. డబుల్ బెడ్రూము ఇస్తే నేను ఒక ఇంట్లో అవుతా. నేను రేపు పొద్దుగల నాకేమైనా అయితే నా రెంట్ నేను అద్దెకుంటా ఇంట్లో, నన్ను బయట పడేస్తారు. అంటే ఇంట్లో కూడా నా యొక్క బాడీని తీసుకుని ఉన్న పరిస్థితి ఏర్పడదు. అంత దాకా దీనంగా ఉన్నది తెలంగాణలో. కాబట్టి ఈ తెలంగాణ మారాలంటే ఈ 10 సంవత్సరాలు ఇచ్చిన సమయం చాలు మీకు. మీకు ఇక సెలవు చాలు ద్వారా మీకు సెలవు అనే మీకు పాటలు కూడా మాధ్యమాల్లో మీరు వింటూనే ఉన్నారు. ఈ యొక్క ప్రభుత్వాన్ని గద్దెదించి మరి మన తెలంగాణను కాపాడుకోవాలా. మన తెలంగాణలో అత్యధికంగా బస్సు ఛార్జీలు పెంచారు, కరెంటు ఛార్జీలు పెంచారు. ఏ ఒక్క రాష్ట్రంలో లేని రీతిగా ఈ కరెంటు ఛార్జీలు అయితే ఉన్నవి. మరి కాళేశ్వరం ప్రాజెక్టు కూడా నిరుపయోగం, లక్షల కోట్లు వెచ్చించి కట్టించింది, అది నిరుపయోగం ఉన్నది. పతి కోసం సతీమణి ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. నవీపేట్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ బోధన్ ఎమ్మెల్యే అభ్యర్థి షకిల్ ని గెలిపించాలని ప్రచారంలో పాల్గొన్నారు ఆయన సతీమణి ఆయేషా ఫాతిమా.
నవీపేట్ మండల కేంద్రంలో బోధన్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి మొహమ్మద్ షకీల్ ఆమీర్ ని గెలిపించుకోవాలని ఆయన సతీమణి ఆయిషా ఫాతిమా గడప గడపకు ప్రచారం నిర్వహించారు. అడుగు అడుగున ప్రజా సమస్యలు వింటూ వారికి తాను ఉన్నా అంటూ భరోసా కల్పిస్తూ ఆయిషా ఫాతిమా ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఈ సందర్భంగా ఆయిషా ఫాతిమా మాట్లాడుతూ 9.5 ఏళ్ల కేసీఆర్ పాలన బంగారు తెలంగాణగా మారింది అని, మూడోసారి ఎమ్మెల్యేగా షకీల్ ని గెలిపించి ముఖ్యమంత్రిగా కేసీఆర్ నాయకత్వాన్ని బలపరచాలని కోరారు. నవంబర్ 30వ తేదీన జరగనున్న ఎన్నికల్లో మొహమ్మద్ షకీల్ ఆమీర్ గుర్తు కారు గుర్తు అని 2వ నెంబర్పై ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నవీపేట ఉప సర్పంచ్ మల్లేష్, మైనారిటీ నాయకులు తాహిర్ బిన్ జాఫర్, సర్ఫరాజ్, మోయిజ్, జిలానీ, వార్డు సభ్యులు మేక శోభా అశోక్, మహిళా నాయకురాలు అంజలి, పలువురు బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. नवीपेट में आज कैनवसिंग हुई जा रही है यहाँ पर बीआरएस पार्टी की, जहाँ पर हर कोई कार के निशान को वोट देने के लिए तैयार है। उन सबको मैं दिल से थैंक यू बोलना चाहूँगी, क्योंकि जो तरीके से हमारे सीएम केसीआर साहब के स्कीम्स चल रहे हैं, उस स्कीम्स की वजह से काफ़ी लोग बहुत सारे खुश हैं। तो उसी के स्कीम्स के ऊपर हर लेडीज़ बाहर निकल के यही बोल रही है कि हम लोग तो कार के निशान को डालेंगे। तो मैं उनको बहुत बहुत थैंक यू बोलना चाहूँगी, धन्यवाद बोलना चाहूँगी। थैंक यू। అందరికీ చెప్తున్నా, కార్ గుర్తు 2 నంబర్ మీద ఉంది మా, కొంచెం మీరు అందరూ కార్ గుర్తుకు ఓట్ వేయండి. 30 నవంబర్కి ఈ మంత్లో 30 నవంబర్కి 7 o'clock నుంచి స్టార్ట్ అవుతుంది పోలింగ్ బూత్. అందరూ పోయి నంబర్ 2లో కార్ గుర్తు ఉంది, దయచేసి నంबर 2 को वोट వేయండి, कार गुर्तु को वोट వేయండి. नंबर 2 पे कार का निशान है, शकील भाई का निशान है नंबर 2 पे। तो आप सब जने 30 नवंबर को जाके 7 बजे से पोलिंग बूथ खुल जाएंगे। आप लोग 30 नवंबर को जाके अपना निशान 2 नंबर पे जिसका निशान है कार का और 2 नंबर पे है, उसको जाकर वोट दीजिए। थैंक यू, जज़ाकल्लाह। నవీపేట్ మండల కేంద్రం తడగాంలో ఆదివాసీ నాయకపోడు కులం యొక్క ఆరాధ్య దైవం భీమన్న పండుగను ఘనంగా జరుపుకున్నారు. భీమన్న పండుగ జరపడం వల్ల సుఖ సంతోషాలతో ఉంటామని తెలిపారు. ఆదివాసీ నాయకపోడు కులస్తుల ఆరాధ్య దైవం భీమన్న. ప్రతి ఏడాది కార్తీక మాసంలో భీమన్న పండుగ జరుపుకుంటారు. ఈ సందర్భంగా నాయకపోడు కులస్తులు పెద్ద ఎత్తున భక్తి శ్రద్ధలతో భీమన్న పూజా కార్యక్రమాల్లో పాల్గొని భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహిస్తారు. భక్తి శ్రద్ధలు, బ్యాండ్ మేళాల మధ్య అన్న ప్రసాదాలు భీమన్న ఆలయానికి చేర్చిన అనంతరం పూజా కార్యక్రమాలు నిర్వహించి అన్న ప్రసాదాలు స్వీకరిస్తారు. ఈ కార్యక్రమంలో మేకల సాయిరాం, మండల అధ్యక్షులు సిరిపురం సాయిలు ప్రతాప్, ప్రకాష్, సాగర్, యువకులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈరోజు అనగా సోమవారం నవపేట మండల కేంద్రంలోని తడగాం గ్రామంలో భీమన్న పండుగ మేము అందరం కులస్తులం అందరం కలిసి జరుపుకోవడం జరిగింది. ఈ భీమన్న పండుగ అనేది మాకు తరతరాలుగా వస్తున్న ఆచారం. మా ఆదివాసీ నాయకుడిలా మా ఆరాధ్య దైవమైన భీమన్నని మేము ప్రతి కార్తీక మాసంలో మేము కొలుచుకుంటాము. అందులో భాగంగా ఈరోజు భీమన్న పండుగను అంగరంగ వైభవంగా అందరు కులస్తులం పాల్గొని విజయవంతంగా పూజలు చేసుకున్నామని చెప్పి. బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే చులకన లేక అగ్రకులమని అహంకారమా, ఆగ్రహమా అని మండిపడుతున్నారు. అంబేద్కర్ విగ్రహానికి దండ వేయడానికి సుముఖత చూపకపోవడంపై బీజేపీ బోధన్ ఎమ్మెల్యే అభ్యర్థి మోహన్ రెడ్డి, కార్యవర్గ సభ్యులు ప్రకాష్ రెడ్డిపై మండిపడుతున్నారు. నవీపేట్ మండలం పొత్తంకల్ గ్రామంలో ఆదివారం ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ బోధన్ ఎమ్మెల్యే అభ్యర్థి మోహన్ రెడ్డి తీరేవేరు. ప్రచార అనంతరం ఎంఆర్పీఎస్ నాయకులతో కలిసి గ్రామంలోని అంబేద్కర్ విగ్రహం వద్దకు చేరుకున్న మోహన్ రెడ్డి, ప్రకాష్ రెడ్డిలు అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేయాలని గ్రామస్తులు, కార్యకర్తలు కోరగా దండ తెప్పించి మండల కార్యదర్శి బందెల ఆనంద్తో దండ వేయించారు. కానీ వారు మాత్రం పూలమాల వేసేందుకు విముఖత చూపించారు. రాజకీయాల్లో ఇంత అగ్రకుల అహంకారం ఉన్న
ఎమ్మెల్యే అభ్యర్థిగా బహుశా మోహన్ రెడ్డి మొదటి స్థానంలో ఉంటారేమో అంటూ ప్రజలు చెవులు కొరుక్కుంటున్నారు. ప్రచార ఆర్భాటంలో పడి ప్రజలకు హామీలు ఇవ్వడంలో ఘోర అవమానాల పాలు కాక తప్పట్లేదు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి మరియు 10 ఏళ్లుగా ఎమ్మెల్యేగా బోధన్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపించిన షకీల్ పై మోహన్ రెడ్డి, మేడపాటి ప్రకాష్ రెడ్డిలు చేస్తున్న వ్యాఖ్యలు ప్రజల్లో ఆగ్రహాన్ని తెప్పిస్తున్నాయి. అసలేమాత్రం అనుభవం లేని వ్యక్తులు నోటికి వచ్చినట్లు, వయస్సు కూడా చూడకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం మత విద్వేషాలు రెచ్చగొట్టేలా ఓ మతాన్ని టార్గెట్ చేస్తూ ప్రసంగాలు చేయడం పట్ల అల్లర్లు సృష్టించి ఓట్లు దండుకోవాలన్న ప్రయత్నాలు బోధన్ బీజేపీ అభ్యర్థి మోహన్ రెడ్డి, కార్యవర్గ సభ్యులు ప్రకాష్ రెడ్డిలు చేస్తున్నారని పలువురు ఆరోపణలు ఉన్నాయి. నాయకుల సంగతి అటుంచితే మోహన్ రెడ్డి వ్యవహార శైలిపై సొంత పార్టీ క్యాడర్ సైతం గుర్రుగా ఉంది. మోహన్ రెడ్డి ఓ నియంత అని సొంత పార్టీ నేతలే గుసగుసలాడుతున్నారు. ఏది ఏవైనప్పటికీ అగ్రకుల అహంకారి మాత్రం ఎంఆర్పీఎస్ నాయకుల సమక్షంలో ఉన్నప్పుడే పొతంగల్ గ్రామంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేయకపోవడం పట్ల దళిత సంఘాలు సైతం గుర్రుమంటున్నాయి. అన్ని పార్టీల నాయకులు ముస్లిం ఓటర్లపై గురిపెట్టారు. అందుకు ఆత్మీయ సమ్మేళనాలు జరిపి కేసీఆర్ చేసిన అభివృద్ధి గురించి వివరిస్తున్నారు. పోచారంకు మద్దతుగా ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు. బాన్స్వాడ మండల కేంద్రం బీర్కూర్ చౌరస్తాలో మైనార్టీ ఆత్మీయ సమ్మేళనంలో ముఖ్య అతిథిగా హోంమంత్రి మహమూద్ అలీ, స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. దేశంలో 140 కోట్ల జనాభా ఉండగా తెలంగాణలో 4 కోట్ల జనాభా ఉందన్నారు. హిందూ, ముస్లిం, సిక్కులు అందరూ అన్నదమ్ముళ్లే అన్నారు పోచారం శ్రీనివాసరెడ్డి. గతంలో హైదరాబాద్ వెళ్తే 144 సెక్షన్ ఉందా అని అడిగి వెళ్లేవారు. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 10 సంవత్సరాలలో ఒకసారి కూడా అల్లర్లు లేవు, ప్రశాంతంగా ఉంది అన్నారు. బాన్స్వాడ నియోజకవర్గంలో మస్జిద్ల కోసం 50 కోట్ల నిధులు మంజూరు చేశాను. అది అల్లాహ్ ఇల్లు కోసం మంజూరు చేశానని అన్నారు. నియోజకవర్గంలో అభివృద్ధి చేస్తే కడుపులో ఉంచుకొని కాపాడుకోవాలి, లేకుంటే కాపాడకండి అని పోచారం అన్నారు. కాంగ్రెస్ పార్టీ 50 సంవత్సరాలలో చేయని అభివృద్ధి 10 సంవత్సరాలలో ఎక్కువ అభివృద్ధి చేశామని అన్నారు మహమూద్ అలీ. మైనార్టీలను వెనుక నెట్టేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అన్నారు. 50 సంవత్సరాలు పాలించిన కాంగ్రెస్ మైనార్టీలకు 12 గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేస్తే తెలంగాణ వచ్చిన తర్వాత 204 మైనార్టీ గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేశామన్నారు. మా పార్టీలో ఉండి నా ఎమ్మెల్సీ విషయంలో 5 కోట్లు తీసుకుని వేరే పార్టీ అభ్యర్థికి ఓటు వేసి అమ్ముడుపోయిన వ్యక్తి ఏనుగు రవీందర్ రెడ్డి అన్నారు. అభివృద్ధి చేసిన పోచారం శ్రీనివాసరెడ్డికి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. इससे पहले बांसवाड़ा से हैदराबाद जाते तो पूछते थे भाई हैदराबाद में कर्फ्यू है क्या, 142 सेक्शन है, पूछ के नहीं है बोलो जाते थे। आज 10 साल होगा, एक झगड़ा नहीं है, एक फसाद नहीं है, कोई चीज नहीं है। पूरे हमारे मुस्लिम माइनॉरिटी भाई बहन को पेट में रख लेके ये हमारे लोग हैं, हमारे खानदान के लोग हैं। उस वास्ते में हम लोग आप साहब बता रहे थे हमारे श्रीनिवास रेड्डी साहब मस्जिदों को दिए, दरगाह को दिए और दिया 40-50 करोड़ दिया, 40-50 करोड़ रुपए दिया तो हमारे अल्लाह के घर के वास्ते दिया हूं। कॉन्स्टिट्यूंसी में अगर मैं गलती करा तो अब समझते हैं मेरे वोट मतदान, अगर मैं अच्छा करो समझते हैं मेरे वोट था।
हमारे वास्ते अच्छा काम कर रहे तो आपके पेट में रख के बचाओ मेरे को। अगर अच्छा काम नहीं कर रहे तो थप्पड़ मार के निकाल के फेंक दो। दूसरे की तरह ज़बानी बात नहीं बताऊंगा, हमने क्या किया 9 साल 4 महीने में, और यहाँ पर 1-2 साल नहीं 50 साल हुकूमत करने वाली है तो यहाँ पर कांग्रेस है। आज हमारे मुसलमानों को गरीब से गरीब तर बनाने वाली कोई पार्टी है वो कांग्रेस पार्टी है। कांग्रेस 50 साल में सिर्फ 12 रेजिडेंशियल स्कूल खोली थी, जिसका 50 साल का खर्चा कर लेंगे आप तो 1 करोड़ के अंदर खर्चा रहेगा 80 लाख 90 लाख रुपए। हमारे सीएम साहब ने क्या किया, 9 साल 4 महीने के अंदर तेलंगाना बनते ही 2 साल के अंदर 204 रेजिडेंशियल स्कूल खोले हैं। कितने? 204। ये रविंद्र रेड्डी क्या समझ रहे, आखिरी बट्टेबाज है, आखिरी बट्टेबाज है। सही बात मैं देखिए साहब, 2009 में मुझे एमएलसी का टिकट दिया था, क्या कराए रविंद्र रेड्डी 5 करोड़ रुपए लेके मेरा वोट डालने के बजाय मेरी पार्टी में लेके कांग्रेस को वोट डालकर पैसे लिया। ये गद्दार आपके भाई के साथ गद्दारी करने वाले को मैं तो बोलता हूँ उसे तो इस कॉन्स्टिट्यूंसी में आने नहीं देना चाहिए, उसकी जमानत सब करके भिजाना चाहिए। मेरे मुसलमानों भाई का फर्ज बनता है। जो एक मुसलमान को एमएलसी बनाना चाहते हैं सीएम साहब, एमएलसी से हराने वाला है तो ये रविंद्र रेड्डी। జర్నలిస్టుల జీవనాన్ని కాంగ్రెస్ మరింత హీనంగా చూస్తుందని బీజేపీ నాయకుడు మేడపాటి ప్రకాష్ రెడ్డి విమర్శించారు. ప్రచారంలో ఉన్న జర్నలిస్టులకు విందు ఏర్పాటు చేశామని చెప్పి దిన కర్మకు తీసుకుపోవడం అత్యంత బాధాకరమన్నారు. బోధన్ బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మేడపాటి ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ అన్ని వర్గాల అభ్యున్నతికి అండగా బీజేపీ మేనిఫెస్టో ఉందని చెప్పారు. మేనిఫెస్టో విడుదల అనంతరం మిగతా పార్టీల నాయకుల గుండెల్లో రైళ్లు పరుగులు పడుతున్నాయని పేర్కొన్నారు. మేనిఫెస్టోను ఖచ్చితంగా అమలు చేస్తామని తెలిపారు. కాంగ్రెస్ తీరుపై ధ్వజమెత్తారు. జర్నలిస్టులకు దినం భోజనం పెట్టించే స్థితికి దిగజారిందని విమర్శించారు. బాండ్ పేపర్ రాసి పసుపు తీసుకొచ్చాము. అట్లనే నిజాం షుగర్ ఫ్యాక్టరీ అంశాన్ని కూడా మా మేనిఫెస్టో చేరుస్తామని చెప్పి మేమంతా చెప్పడం జరిగింది. అలాగే మేము మా ఎంపీ గారు కలిసి రాష్ట్ర పార్టీని అలాగే కేంద్ర పార్టీని కూడా ప్రెసిడెంట్ చేసి ఇక్కడ నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెరిపించడం ఎంత ముఖ్యమో ఎంత ఆవశ్యకత, అది ప్రజల మనసుతో ప్రజల ఎమోషన్స్ తోటి ముడిపోయి ఉంటున్న అంశం కాబట్టి తప్పకుండా నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెరిపించాలని చెప్పి నేను కోరడం, దానికి కేంద్ర పార్టీ కూడా సానుకూలంగా స్పందించి తప్పకుండా మన ప్రభుత్వం రాగానే నిజాం షుగర్ ఫ్యాక్టరీని చక్కెర కర్మాగారంగా కాకుండా ఎథనాల్ కర్మాగారంగా ఓపెన్ చేయడానికి మేనిఫెస్టో చేర్చడం జరిగింది. దాని అనుకూలంగా అది జరుగుతుంది. ఇకపోతే రెండో అంశం, మనకి ఈరోజు మతపరమైన రిజర్వేషన్స్ ఉన్నాయి. ఆర్థిక స్తోమతని బట్టి కాకుండా మతపరమైన రిజర్వేషన్స్ ఉన్నాయి. ఆ రిజర్వేషన్స్ కూడా పూర్తిగా ఎత్తివేస్తూ మా మేనిఫెస్టో చెప్పడం జరిగింది. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తిగా మతపరమైన రిజర్వేషన్లు ఎత్తేసి ఆ మతపరమైన రిజర్వేషన్స్ ఏదైతే పర్సెంటేజ్ ఉందో దాన్ని బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి ఆ యొక్క పర్సెంటేజ్ని పెంచుతామని. నిజామాబాద్ పట్టణం గంజ్లో హమాలీ సంఘం మరియు గుమాస్తా సంఘం సభ్యులతో నిజామాబాద్ అర్బన్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మాజీ మంత్రి మొహమ్మద్ షబ్బీర్ అలీ సమావేశమయ్యారు. ఎన్నికల్లో తనకు మద్దతు తెలపాలని కోరారు. తెలంగాణ రాష్ట్రంలో అసంఘటిత శ్రమజీవులకు నేడు బతుకు భద్రత లేదని, సామాజిక భద్రత లేదని అన్నారు. ఉత్పత్తి పంపిణీ రంగాల్లో పనిచేస్తున్న హమాలీ అండ్ గుమాస్తా వర్కర్స్ సేవలు చాలా ముఖ్యమైనవి అన్నారు. వీరి సేవలు గనక నిలిచిపోతే సరుకులు ఎక్కడికక్కడే ఉండిపోతాయని, ప్రజల వద్దకు సరుకులు చేరకపోతే పరిస్థితులు తీవ్ర సంక్షోభంగా మారుతాయని అన్నారు. అలాంటి ముఖ్యమైన పాత్ర పోషించే శ్రమజీవులకు కనీస సామాజిక భద్రత కల్పించడంలో కేసీఆర్ ప్రభుత్వం విఫలమైందన్నారు. తెలంగాణ రాష్ట్ర
రాష్ట్రంలో సుమారు 600 రైస్ మిల్లు, మార్కెట్, వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతి దిగుమతుల్లో, పట్టణ ప్రాంతాల్లో, దుకాణాలలో, సివిల్ సప్లై, ఎఫ్సిఐ, గోడౌన్, ట్రాన్స్పోర్ట్ మరియు పరిశ్రమలలో లక్షల మంది హమాలీ మరియు గుమస్తాలు పనిచేస్తున్న వారిని దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే వారికి కార్మిక సామాజిక భద్రతా చట్టం ఏర్పాటు చేసి వారికి సంక్షేమ బోర్డును ఏర్పాటు చేసి పని భద్రత కల్పించి అర్హులైన ప్రతి హమాలీ కార్మికులకు పింఛన్ సౌకర్యం కల్పించి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామన్నారు. వివిధ సంస్థల పనిచేస్తున్న హమాలీ కార్మికులందరికీ ఈఎస్ఐ, పిఎఫ్ సౌకర్యాలు కల్పించి వీరి న్యాయమైన డిమాండ్లు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే నెరవేరుస్తామన్నారు. హమాలీ కార్మికులు, గుమస్తాలు ఐక్యంగా ఉండి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని పిలుపునిచ్చారు. నిజామాబాద్ గంజ్ అంటే తెలంగాణలోనే మనకు నిజామాబాద్ గంజ్ ఫేమస్. అలాగే కామారెడ్డి గంజ్ ఏమో ఈ బెల్లంలో ఫస్ట్. కానీ ఇక్కడ జిల్లా అంతా ఉమ్మడి నిజామాబాద్లో అన్ని గంజలు ఫెయిల్ అయిపోయినాయి, వర్క్ లేదు. అన్ని కేసీఆర్ గారు వచ్చిన తర్వాత బీద వాళ్ళ గురించి రాత్రులు లేదు. ఓన్లీగా వస్తున్నారు, కూర్చుంటున్నారు. వాళ్ళకు జీవన ఉపాధి కావాలా, దాని విషయంలోనే ఇవాళ అందరితో మాట్లాడినాం. అమాలులతో, చాటర్లతో మాట్లాడినాం. ఇప్పుడు గుమాస్తాలతో మాట్లాడుతున్నాం. భయంకరమైన సమస్యలు ఉన్నాయి వాళ్ళకు. వాళ్ళ బతుకులు వాళ్ళకు మారాలా, వాళ్ళకు ఒకవేళ గంజి నడవకుంటే దాన్ని ఆల్టర్నేటివ్ ఉపాధి కల్పించాలా. ఇవన్నీ కూడా వాళ్ళ సమస్యలు విన్నాం. అధికారం వచ్చిన తర్వాత కిరాయి ఇంట్లోనే ఉన్నారు, వాళ్ళకు పర్మనెంట్ 5 లక్షల రూపాయలు ఇచ్చి ఇల్లు కట్టుకోమంటాం, ప్లాట్ ఇస్తాం. పోలింగ్ నిర్వహణ తీరుతెన్నులను నిశితంగా పరిశీలన జరపాలన్నారు. మైక్రో అబ్జర్వర్ల శిక్షణా తరగతిలో కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచనలు చేశారు. జనరల్ అబ్జర్వర్లు ఎన్నికలలో పోలింగ్ అతి కీలకమైనందున ఓటింగ్ ప్రక్రియకు సంబంధించిన ప్రతి అంశాన్ని నిశితంగా పరిశీలించాలని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు మైక్రో అబ్జర్వర్లకు సూచించారు. ఎన్నికల సంఘం నిబంధనలు తూచా తప్పకుండా అమలయ్యేలా ప్రశాంత వాతావరణంలో పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించబడేలా సమర్థవంతంగా విధులు నిర్వర్తించాలని హితవు పలికారు. జిల్లా పరిధిలోని 6 అసెంబ్లీ నియోజకవర్గాలలో పోలింగ్ సరళిని సూక్ష్మ స్థాయిలో పరిశీలన జరిపేందుకు వీలుగా నియమించబడిన మైక్రో అబ్జర్వర్లకు సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని కాన్ఫరెన్స్ హాల్లో శిక్షణా తరగతులు నిర్వహించారు. సాధారణ పరిశీలకులు గౌతమ్ సింగ్, సుబ్రాజ్ చక్రవర్తి, లలిత్ నారాయణ్ సింగ్ సంధు శిక్షణ కార్యక్రమానికి విచ్చేసి మైక్రో అబ్జర్వర్లకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 6 సెగ్మెంట్ల పరిధిలో 500 మంది సూక్ష్మ పరిశీలకులను నియమించడం జరిగిందని, మొదటి విడత ర్యాండమైజేషన్ ప్రక్రియను పూర్తయిందని అన్నారు. ర్యాండమైజేషన్ జాబితాను అనుసరిస్తూ మైక్రో అబ్జర్వర్లకు ఆయా ప్రాంతాల్లోని పోలింగ్ కేంద్రాలలో పరిశీలన బాధ్యతలు కేటాయించడం జరుగుతుందన్నారు. మైక్రో అబ్జర్వర్లు పోలింగ్ కు సంబంధించిన ప్రతి అంశంపై స్పష్టమైన అవగాహన ఏర్పరచుకోవాలని, అప్పుడే పోలింగ్ తీరుతెన్నులను నిశితంగా పరిశీలించగలుగుతారని అన్నారు. ముఖ్యంగా పోలింగ్ కు ముందు రోజు ఉదయం 7 గంటల సమయానికే డిస్ట్రిబ్యూషన్ సెంటర్ కు చేరుకొని పోలింగ్ సిబ్బందికి అందించే సామాగ్రి సక్రమంగా అందినదా లేదా అన్నది పరిశీలించాలని, అనంతరం పోలింగ్ సిబ్బందితో కలిసి పోలింగ్ స్టేషన్లకు చేరుకోవాలని సూచించారు. నిబంధనలకు అనుగుణంగా మ్యాక్ పోలింగ్ నిర్వహించారా లేదా అన్నది పరిశీలించాలని, ఏజెంట్ల సమక్షంలో ఉదయం 5:30 మ్యాక్ పోల్ ప్రక్రియ ప్రారంభమవుతుందన్నారు. ఒకవేళ ఏజెంట్లు ఎవరూ హాజరు కాని పక్షంలో 15 నిమిషాలు వేచి చూసినా మీదట మైక్రో అబ్జర్వర్ల సమక్షంలో మ్యాక్ పోల్ నిర్వహించాల్సి ఉంటుందన్నారు. మ్యాక్ పోల్ తదనంతరం చేపట్టే పోలింగ్ ప్రక్రియలు నిబంధనలకు అనుగుణంగా పూర్తి పారదర్శకంగా జరుగుతున్నాయా లేదా అన్నది నిశిత పరిశీలన చేయాలని, గమనించిన అంశాలను జనరల్ అబ్జర్వర్ల దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. పోలింగ్ కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు ఉన్నాయా లేవా అన్నది గమనించాలని, సీక్రెట్ పోలింగ్ కంపార్ట్మెంట్ సరిగానే ఏర్పాటు చేశారా అన్నది పరిశీలించాలన్నారు. ఎక్కడైనా సాంకేతిక లోపాల వల్ల ఈవీఎంలు పనిచేయకపోతే వాటి స్థానంలో వేరే ఈవీఎంలను ఎలా అమరుస్తున్నారు అన్నది పరిశీలన చేయాలన్నారు. అయితే ఈవీఎంలు పనిచేయని సందర్భాల్లో తక్షణమే వాటిని మార్చకూడదని, ఈసీఐఎల్ ఇంజనీర్లు పరిశీలించిన మీదటనే వేరే ఈవీఎంలను వినియోగించాలని కలెక్టర్ హితవు పలికారు.
పోలింగ్ కేంద్రాల్లో ప్రీసైడింగ్, సహాయ ప్రీసైడింగ్, ఇతర అధికారులు నిర్వర్తిస్తున్న విధులను గమనించాలని, టెండర్, ఛాలెంజ్ ఓటింగ్లు జరిగితే వాటి వివరాలను నమోదు చేసుకోవాలని సూచించారు. అయితే పోలింగ్ ప్రక్రియ తీరుతెన్నులను పరిశీలించడం వరకే మైక్రో అబ్జర్వర్ల బాధ్యత అని, ఎక్కడా కూడా పోలింగ్ విధిలో స్వయంగా పాల్గొనకూడదని కలెక్టర్ తెలిపారు. పోలింగ్ ప్రారంభం నుండి పూర్తయ్యేంత వరకు అన్ని అంశాలను గమనిస్తూ ఎప్పటికప్పుడు వాటిని జనరల్ అబ్జర్వర్ల దృష్టికి తీసుకెళ్లాలని, ఓటింగ్ గోప్యతను కాపాడే విధంగా మైక్రో అబ్జర్వర్లు బాధ్యతాయుతంగా పనిచేయాలని సూచించారు. ప్రతి పార్టీ తరపున 2 ఏజెంట్లను నియమించనుండగా పోలింగ్ కేంద్రాల్లో ఒక్కరిని మాత్రమే అనుమతించాలని అన్నారు. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమై సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతోందన్నారు. 5 గంటలలోపు పోలింగ్ కేంద్రంలోకి వచ్చిన ఓటర్లు ఇంకనూ మిగిలి ఉంటే వారిని వరుస క్రమంలో నిలబెట్టి చివరి నుండి ముందు వరుసలో ఉన్న ఓటరు వరకు క్రమసంఖ్య చీటీలు అందించి పోలింగ్ జరిపించాల్సి ఉంటుందన్నారు. ఈ అంశాలన్నింటినీ మైక్రో అబ్జర్వర్లు తప్పనిసరిగా పరిశీలించాలన్నారు. సమస్యాత్మక కేంద్రాలలో మరింత ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలని, పోలింగ్ కేంద్రం బయట పరిసర ప్రాంతాల్లోనూ జరిగే అంశాలను గమనిస్తూ జాగరూకతతో వ్యవహరించాలని సూచించారు. ఓటు వేసేందుకు వచ్చిన ఓటర్లను అభ్యర్థులు, పోలింగ్ ఏజెంట్లు ప్రభావితం చేయకుండా నిఘా ఉంచాలని, ఎన్నికల సంఘం గుర్తింపు కార్డులు కలిగిన వారు, ఎన్నికల విధులు నిర్వర్తిస్తున్న వారు మినహా ఇతరులెవరినీ పోలింగ్ కేంద్రాల్లోకి వెళ్లేందుకు అనుమతి లేదన్నారు. కాగా పోస్టల్ బ్యాలెట్ సదుపాయాన్ని సూక్ష్మ పరిశీలకులు అందరూ సద్వినియోగం చేసుకోవాలని, ఈ మేరకు 2వ విడత శిక్షణా కేంద్రాల వద్ద అలాగే రిటర్నింగ్ అధికారుల కార్యాలయాల్లో ఏర్పాట్లు చేశామని కలెక్టర్ తెలిపారు. ఈ సందర్భంగా శిక్షణా తరగతుల్లో సూచించిన అంశాలను మైక్రో అబ్జర్వర్లు ఈ మేరకు ఆకలింపు చేసుకున్నారు అనేది తెలుసుకునేందుకు వీలుగా జనరల్ అబ్జర్వర్లు వాళ్ళకి పలు ప్రశ్నలు వేస్తూ సమాధానాలు రాబట్టారు. శిక్షణ తరగతుల్లో అదనపు కలెక్టర్ పి ఆదిరెడ్డి, లీడ్ బ్యాంక్ మేనేజర్ శ్రీనివాసరావు, మాస్టర్ ట్రైనర్లు, మైక్రో అబ్జర్వర్లు, ఎన్నికల విభాగం అధికారులు పాల్గొన్నారు. For the higher polling percentage, we take 2 criteria. Polling percentage must be 90%, and also out of the polled votes, 75% of the polled votes has to be casted in favor of one candidate. So there are like 7 criteria is there. Based on those criteria, we declared these polling stations as the critical polling stations. So your observation not only inside the polling station, but also your observation must be on the outside what is going on. So it is like either law and order point of view or communal point of view. So in critical polling stations, in all the polling stations inside also, webcasting will be there, CCTV cameras are installed and the live streaming will be there. It can be watched at district level and the state level, even at Delhi level also. Apart from webcasting, even videographers also will be there. So you have to guide the videographers. Generally what they do, they capture the video just outside the polling station. It is like capturing the in the queue who are all there. So not only that, even outside also you have to guide them. If there are like any persons, few persons are gathering outside the polling station, even within the 200 meters, 100 meters radius, then you have to alert the police personnel. In all critical polling locations, CAPF personnel are deployed. कॉपी है तो मतलब उसके पास इंफॉर्मेशन है कि किसको पोस्टल बैलेट इशू है। अब कोई इलेक्टर जो है वो पोस्टल बैलेट इशू करा ले और somebody opts for home voting कि मेरी उम्र 80 साल से ज्यादा है और मैं घर पे मतदान करूंगा। At the poll day now he decides कि घर पे नहीं करूंगा, मैं पोलिंग स्टेशन पे जाके करूंगा, तो वो अलाउड नहीं है। अगर पोस्टल बैलेट उसके फेवर में इशू हो गया है, मतलब अब उसको पोस्टल बैलेट से ही वोट डालना है। He can't come at the polling station and cast his vote in the EVM। ठीक है ना? इसको जरूर देखते हैं कि मतदान किसी कारण से रुका रहा, समझ रहे हो ना, क्या कारण था। कई बार ईवीएम की मिसफंक्शनिंग की वजह से दिक्कत आती है। समटाइम्स देयर इज लॉ एंड ऑर्डर सिचुएशन, समटाइम्स देयर इज अ नेचुरल कैलामिटी, बारिश तेज आ गई, लाइट चली गई, इस तरह की चीजें, ये सब डिटेल्स रहती है। नॉर्मली द ऑब्जर्वर एंड द रिटर्निंग ऑफिसर डिसाइड्स अबाउट। సిరికొండ మండలంలో టీఆర్ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ ఎన్నికల ప్రచారం జోరుగా కొనసాగుతోంది. కాంగ్రెస్ పార్టీ నాయకుల మాటలు నమ్మి మోసపోవద్దని ఆయన ప్రజలకు సూచించారు. సిరికొండ మండలంలో ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ దూసుకుపోతున్నారు.
బీఆర్ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ కు మంగళహారతులు బోనాలతో మహిళలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి తెలంగాణ ప్రజల జీవితాల్లో మార్పు తీసుకొచ్చారని ఆయన అన్నారు. అభ్యర్థి సొంత మండలంలో పర్యటిస్తూ నా మండలంతో పాటు నిజామాబాద్ రూరల్ ని అభివృద్ధి బాటలో పయనిస్తున్నదని ఆయన చెప్పారు. కాంగ్రెస్ నాయకులు కళ్లబుల్లి మాటలు విని మోసపోవద్దని ఆయన ప్రజలకు సూచించారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు 6 గ్యారంటీల పథకాలు అమలు చేయాలంటే తెలంగాణ రాష్ట్రాన్ని అమ్మివేయాల్సి వస్తుందని ఆయన ఎద్దేవా చేశారు. మాది మాటల ప్రభుత్వం కాదు, చేతుల ప్రభుత్వం అని అన్నారు. పెన్షన్లు వస్తున్నాయి, ఇది పెళ్లి చేయరు కాబట్టి మీకు కూడా పెన్షన్ కావాలనుకుంటున్నారు. తప్పకుండా ప్రతి ఇంటికి ఒక పెన్షన్ 3,000 రూపాయలు ఇచ్చి ఏర్పాటు చేస్తున్న ప్రతి ఇంటికి కూడా మరి వృద్ధులకు కానీ మరి వితంతులకు కానీ వాళ్ళందరూ కూడా పెన్షన్లు వస్తున్నాయి. కానీ ఏ ఇంట్లో అయితే పెన్షన్ లేదో ఆ ఇంట్లో తప్పకుండా మరి ఒక ఆడ మనిషికి 3,000 పెన్షన్ కూడా ఇస్తారని ఏర్పాటు చేస్తున్నాం. కాకపోతే రైతు బంధు కూడా 10,000 నుంచి 16,000 రూపాయలు ఇస్తున్నాం. పెన్షన్ కూడా అయితే 2,016 రూపాయలు వస్తున్నారు. ఆ పెన్షన్ కూడా వచ్చే సంవత్సరం నుంచి 3,000 అయితే 3,000, 4,000, 5,000, 5,000 దాకా ఇది పెన్షన్ కూడా మరి రాబోయే కాలం మంచి కాలం. తప్పకుండా మీ అందరూ కార్యకర్తకి ఓటేసి నన్ను గెలిపించాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. కార్తీక మాసం మొదటి సోమవారం కావడంతో నీలకంఠేశ్వర ఆలయంకు భక్తులు పోటెత్తారు. విద్యుత్ దీపాల వెలుగుల్లో ఆలయం జిగేలమంటుంది. 1,00,000 దీపారాధనలో ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు. నిజామాబాద్ అంటే టక్కున గుర్తుకు వచ్చేది నీలకంఠేశ్వర ఆలయం. కార్తీక మాస ఆరంభ తొలి సోమవారం కావడంతో భక్తులు ఆలయానికి పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఎంతో నిష్ఠతో కార్తీక మాస వ్రతాలు, పూజలు జరుపుతారు. సోమవారం సాయంత్రం నీలకంఠ ఆలయంలో నిర్వహించిన 1,00,000 దీపోత్సవంలో ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు. ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం దీపాలను వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు. ఆలయం దీపోత్సవ శోభతో కనిపించింది. అరే అన్న మీరు అరే ఏ భయ్యా ఏ అన్న లక్ష్మీ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్. మన ఊరు మన వార్త.